జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై స్తురంగాయ ముఖే నమః. శ్రీగురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నటువంటి యొక్క ధనుర్మాస వ్రత వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ధనుర్మాసము అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించేటువంటి యొక్క మాసాన్నే మనం ధనుర్మాసంగా పిలుస్తాం. ఈ ధనుర్మాసం లోపల గోదా అమ్మవారు ఆనతిచ్చినటువంటి యొక్క వ్రతాన్ని మనం విశిష్టంగా ఆచరిస్తూ ఉంటాం. శ్రీ వైష్ణవ దేవాలయాల్లో, శ్రీ వైష్ణవ సంబంధమైనటువంటి యొక్క గృహాల్లో ప్రత్యేకంగా ఈ శ్రీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ తిరుప్పావై వ్రతానికి శ్రీ వ్రతము అనగా అమ్మవారి యొక్క వ్రతము అని కూడా పేరు. చక్కగా ఆ విష్ణు చిత్తుని యొక్క తులసీ వనం లోపల భూదేవి అంశగా జనించినటువంటి ఆ గోదా అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో జన్మించి మనకు నెల రోజులు సుమారుగా వ్రతాన్ని ఆచరించి ఆ తరువాత శ్రీరంగనాథుని చేరుకున్నటువంటి యొక్క విశేషమైనటువంటి విధానాన్ని మనం ఈ తిరుప్పావై వ్రతము, శ్రీవ్రతము అనేటువంటి యొక్క పేరుతో పిలుస్తాం. మనం దానిలో భాగంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ అమ్మ ద్వారా స్వామిని పొందాలి అనేటువంటి యొక్క విశేషమైనటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ సూచిస్తూ ఉంది. దీనిలో మరో విశేషం ఏంటంటే, చక్కగా అమ్మవారు ఆచార్య రూపంలో ఉంటూ మనకు తెలియని విషయాలను తెలుపుతూ చక్కగా తన ఆచరించి ఆ బాటలో మీరు కూడా నడిస్తే పరమాత్ముని మనం పొందగలుగుతాము అనేటువంటి ఒక విషయాన్ని సూచిస్తూ ఆరాధన ద్వారా, భక్తి ద్వారా పరమాత్ముని పొందడం ఎవరికైనా సాధ్యమయ్యే విషయమే అనేటువంటి విషయాన్ని నిరూపణ చేస్తూ మనకు అమ్మవారు 30 రోజులు తాను ఒక్కతే తరించకుండా తనతోటి ఉన్నటువంటి యొక్క బాలకులను, గోప బాలికలందరినీ కూడా కలుపుకొని ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించి వారందరికీ కూడా భగవత్ సాన్నిధ్యాన్ని పొందేటట్టుగా ఆ అమ్మవారు చేసింది. అదే విషయం ఆచార్యులు కూడా చేస్తారు. కాబట్టి ఏ ఆచార్యుణ్ణి ఆశ్రయించినా ఆ ఆచార్యుడు మనలో ఉండేటువంటి నిర్మాల్యాలను తొలగించి భగవద్భక్తి అనేటువంటి అనుభవం ద్వారా పరమాత్మను మనం పొందడానికి ఏవైతే మనకు సహాయం చేస్తాయో అటువంటి గుణగణాలను మన లోపల కల్పిస్తూ చక్కగా ఆ పరమాత్మ సన్నిధిని చేరడానికి, ఆ శ్రీమన్నారాయణుడి శ్రీచరణాలను పొందడానికి మనకు అనుకూలమైనటువంటి విధానాన్ని తెలుపుతారు. దాంట్లో భాగంగానే మనం ఈ తిరుప్పావై వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటాం. ఈ తిరుప్పావై వ్రతంలో భాగంగా మనం 30 రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క పాశురంతో తమిళ్లో అమ్మవారు కీర్తించింది ఆ శ్రీకృష్ణుణ్ణి. తదుపరి రంగనాథ స్వామిని పొందింది. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీమంటూ ఆ గోదా అమ్మవారిని మనం స్తుతిస్తాం, కీర్తిస్తాం. ఇలాంటి విశేషమైనటువంటి ధనుస్సంక్రమణం మనకు డిసెంబర్ 15వ తారీఖున 12:57 PM మనం చక్కగా ధనుస్సంక్రమణం జరుగుతూ ఉంది. వైష్ణవ దేవాలయాల్లో 15 నుంచి మొదలుకొని మనకు భోగి పండుగ వరకు కూడా ఈ ధనుర్మాసాన్ని శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటారు ఆలయాల లోపల. ముఖ్యంగా వివాహం కాని కన్యలు కావచ్చు, లేదా వివాహం కోరుకునేటువంటి యొక్క పురుషులు కావచ్చు, ఈ వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధగా ఆచరిస్తారో, అమ్మవారి మార్గంలో నడుస్తారో, అమ్మవారి అనుగ్రహం ద్వారా
చక్కగా వారికి వివాహంలో ఉండేటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఆమె ఎలా అయితే రంగనాథుని చేరిందో తమకు నచ్చినటువంటి యొక్క తోడును కల్పిస్తుందట ఆ గోదా రంగనాయకి. అందుకే వందే శ్రీరంగనాయకి అంటూ అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి మాసంతో మనకు ఆధ్యాత్మికంగానే కాదు, ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ వైష్ణవటువంటి క్షేత్రాల్లో. బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయమే లేచి చల్లనీళ్ళతో స్నానం చేసి చక్కగా అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఆచరిస్తామో మనకు ఆధ్యాత్మిక సంపదతో పాటు మనము చక్కగా విశేషమైనటువంటి ఆరోగ్య సంపద కూడా మనకు లభిస్తుంది. ఈ విశేషమైనటువంటి చలికాలం లోపల చన్నీటి స్నానం ద్వారా మనలో ఉష్ణశక్తి కలిగి చక్కనైనటువంటి శరీరానికి సంబంధించిన రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వ్రతం ఆచరిస్తే. కాబట్టి ఇది మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, చక్కగా అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి యొక్క కార్య సాఫల్యతను కూడా మనకు కలిగించి ఆ తర్వాత విశేషించి ఆ రంగనాథుల గోదా రంగనాథుల యొక్క అనుగ్రహానికి మనందరికీ కూడా అందజేస్తుంది. మనందరికీ కూడా అమ్మవారి ద్వారా రంగనాథుని వేడుకుందాం. డిసెంబర్ 15 నుంచి 14 జనవరి వరకు జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో పాల్గొందాం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం, తరిద్దాం. గోదాయి నిత్యశ్రీర్ నిత్యమంగళం. మరి ధనుర్మాసం లోపల విశేషించి అమ్మవారు చెప్పినటువంటి 30 పాశురాల్లో ఉండేటువంటి విశేష అర్థాలను మరియు అమ్మవారు చెప్పినటువంటి ఒక్కొక్క పాశురార్థాన్ని మళ్ళీ తిరిగి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గోదాయైర్ నిత్యశ్రీర్ నిత్యమంగళం. ధర్మో అభివర్ధతాం అభివర్ధతాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.